పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు ఎస్ఐ రాజు. సుల్తానాబాద్ మండలం కనుకుల రావునిపల్లిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రామునిగుట్ట సమీపంలో 2000 మొక్కలు నాటారు. ప్రతి ఇంటింటికి పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. మొక్కల పంపిణీ అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎస్ఐ రాజు. హరితహారం విజయవంతం కావాలని ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐని పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రౌతు బాపన్న, ఎంపీడీసీ మైలారం నారాయణ, ఉప సర్పంచ్ షమీమా అజ్జు, కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఈజీఎస్ కూలీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు హర్ష స్కూల్లో ఎస్ఐ మొక్కలు నాటారు. బంగారు తెలంగాణలో హాయిగా బతకవచ్చు. మొక్కలు నాటమ్మా, మొక్కలు నాటమ్మా, ఆకాశం చుక్కల లెక్క. చెట్లను పెంచన్నా, చెట్లను పెంచన్నా, గాలివాన మనకే దగ్గ. పచ్చదనం పరుచుకుంటే అడివంతా అల్లుకుంటే పుడమంతా పులకించాలే. గాలొచ్చి గంతయ్యాలే. మొక్కలు నాటమ్మా, మొక్కలు నాటం, ఆకాశం చుక్కల లెక్క. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. ఉద్యమ దీక్షలు బూనాలే, ఊగలు నాటాలే. హరితహారం సాధించుటకై, ఆకుపచ్చ తెలంగాణకై, హరితహారం ఆకుపచ్చ, హరితహారం సాధించుటకై, ఆకుపచ్చ తెలంగాణకై అందర్థం కావాలే. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా. కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష, కార్యదీక్ష చాలు. తెలంగాణ పచ్చగా మురవాలే, తెలంగాణ పచ్చగా మురవాలే. దండోల మొక్కలు నాటాలే, దండిగా వానలు కురవాలే. ఈ కార్యక్రమం అనేది మనము మండలంలో అన్ని విలేజ్లలో చేస్తున్నాం. మరి వాతావరణ పరంగా చూస్తే నిన్న మొన్న కొద్దిగా పొడిగా ఉండేది. మరి అదృష్టవశాత్తు ఈరోజు మనకు మంచి వాతావరణం ఉంది. మరి ఈ గుట్ట దగ్గర కూడా చాలా మొక్కలు నాటడం జరిగింది. పిల్లల సహకారం ఉంది, మరియు గ్రామ ప్రజల సహకారం కూడా అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా కూడా జరిపినందుకు నేను గ్రామ ప్రజలకు, మరి సర్పంచ్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. మండలి